హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరుగు తెలుగు. ఫ్రెండ్స్, మనం రీసెంట్గా మనకి రియల్మీ P2 Pro గురించి అయితే మనం స్పెసిఫికేషన్ అయితే తెలుసుకుందాం, ప్రైస్ కూడా తెలుసుకుందాం. కాబట్టి ఆ ప్రైస్కి ఆ స్పెసిఫికేషన్కి లాంచ్ అయినా లేదా తెలుసుకునే ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఈ మొబైల్ కొనుక్కోవచ్చా లేదని. ఎందుకంటే నాకైతే ఈ మొబైల్ అయితే చాలా బెస్ట్గా నచ్చిందని చెప్పుకోవచ్చు. మనం ఏదైతే బడ్జెట్ అనుకున్నామో ఎగ్జాక్ట్గా అదే బడ్జెట్లో మొబైల్ అయితే లాంచ్ అయిందని చెప్పుకోవచ్చు. మనం ఎగ్జాక్ట్గా మనకు రూపాయి తక్కువ లేదు, రూపాయి ఎక్కువ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదే బడ్జెట్లో మనకు మొబైల్ అనేది చాలా బెస్ట్గా లాంచ్ అయింది. అంటే మనకు ర్యామ్ రోమ్ వేరియంట్ కూడా చూసుకుంటే మాత్రం బేస్ మోడల్ కాదు ఫ్రెండ్స్, హై మోడల్ మనకు లాంచ్ అయింది. ఆ బడ్జెట్లో చూసుకుంటే మాత్రం ఎవరైతే మీరు 20,000 అండర్లో బెస్ట్ మొబైల్, మనకు పర్ఫార్మెన్స్ కావాలి, మనకి వీడియో పర్ఫార్మెన్స్ కావాలి, మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ కావాలి, ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళైతే దీన్ని అయితే లుక్ వేస్తే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, అన్ని ఫీచర్స్ తగ్గట్టు ప్రైస్ కూడా ఆ రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు. అవన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అల్లబెట్టండి. వీడియో నచ్చింది, కంటెంట్ బాగుంది అనుకున్న మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ విషయానికి వస్తే మొబైల్ వచ్చి మనకి రియల్మీ P2 Pro. ఈ మొబైల్ వచ్చి మనకి సెప్టెంబర్ 13వ తారీఖు అయితే లాంచ్ చేశారు. కాకపోతే వీడియో అనేది కొంచెం లేట్ అవుతుంది, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల లేట్ అవుతుంది. కాబట్టి ఏమనుకోకండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. కొంచెం లేట్ అయినా కూడా కొంచెం వీడియో అనేది కొంచెం క్లారిటీగా తీసుకొస్తాను ఫ్రెండ్స్ మీకోసం అయితే. ఇప్పుడు మనం ఈ సోదంతా పక్కా పెట్టి దీని మొబైల్ జోలికి వెళ్ళిపోతే మాత్రం మొబైల్లో మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ దీనికి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ వచ్చి 7H Gen 2 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ వచ్చి క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.6 క్లాక్ స్పీడ్ లభిస్తుంది. ఇది 4nm లభిస్తుంది. కాబట్టి ప్రాసెసర్ అనేది చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళకైతే చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాసెసర్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి GT మోడ్ అని ఉంటుంది, అలాగే మనకి వేఫర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే బెస్ట్ గేమింగ్ ప్లే కావాలనుకున్నా వాళ్ళకి ప్రాసెసర్ అనేది చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎక్కడ ల్యాగ్ ఇష్యూస్ అయితే ఇలాంటి జరిగే అవకాశాలు లేవు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో మనకి గేమ్స్ అనేది మనకి 60 FPS వరకు అయితే గేమ్స్ అయితే చాలా బెస్ట్గా హ్యాండిల్ చేయవచ్చు. మేబీ 90 FPS వరకు అయితే గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలుగుతుందని అనుకుంటున్నాను. మేబీ ఫ్యూచర్లో అయితే చూడాలి. మేబీ మొబైల్ లాంచ్ అయితే అయింది కదా, ఎవరైనా కొనుక్కుంటే మాత్రం వాళ్ళ ఒపీనియన్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. నాకు తెలిసి మాత్రం 60 FPS వరకు అయితే చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చేస్తే గేమ్స్లో అయితే చూసుకుంటే మాత్రం ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్ అనేది. అలాగే దీంతో పాటు మల్టీ టాస్కింగ్ ఎంత హెవీగా చేసినా కూడా మనకి ఎక్కడ ఇబ్బంది అయితే జరగదు, ఎందుకంటే చాలా హెవీ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. కొంచెం ఇప్పుడు డీసెంట్గా మనకి ఈ ప్రైస్లో చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ ప్రాసెసర్ అని నా వర్క్ నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. నాకైతే బాగా నచ్చింది ప్రాసెసర్ అయితే. అలాగే దీంతో పాటు డిస్ప్లేషన్కి వెళ్ళిపోతే డిస్ప్లేలో మనం ఏదైతే ఫీచర్స్ అనుకున్నాం ఎగ్జాక్ట్గా అదే ఫీచర్స్ లాంచ్ అయింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిస్ప్లే 6.7 ఇంచ్ 3D కర్వ్ డిస్ప్లే లభిస్తుంది, 1.5K రెజల్యూషన్ ఉంది, అలాగే మనకి AMOLED డిస్ప్లేతో లభిస్తుంది, 120 HDPSతో లభిస్తుంది, అలాగే 2000 nits వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, HDR10+ సపోర్ట్ ఉంది, 10-bit ప్యానల్ లభిస్తుంది, అలాగే 1 బిలియన్ వరకు అయితే కలర్స్ లభిస్తాయి. అలాగే ప్రొడక్షన్ విషయానికి వస్తే కార్నింగోలాగా 7i ప్రొడక్షన్ ఉంది. కాబట్టి చాలా బెస్ట్. మనం ఎగ్జాక్ట్గా ఏవైతే అనుకున్నాం ఎగ్జాక్ట్గా అవే మనకి డిస్ప్లేలో కూడా లభిస్తున్నాయి. కాబట్టి చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ డిస్ప్లే అవుట్పుట్ కావాలనుకున్నా కూడా దీనికైతే వెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా సజెషన్ ఏంటంటే, మనకి ఎవరైతే 20,000 అండర్లో బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే కంపల్సరీ సజెషన్ చేస్తాను. ఎందుకంటే ఇంట్లో ఫీచర్స్ అనేది ఆ రేంజ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫీచర్స్ మీకు నచ్చినా తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. డిస్ప్లే అయితే ఓవరాల్గా నాకైతే బాగా అనిపించింది. దీంతో పాటు కెమెరాకి వెళ్ళిపోయినా కూడా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంది, అయినా కూడా మనకి మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది, LVT 600 సెన్సార్. కాబట్టి ఇందులో మనకు ఆప్టికల్ ఇమేజ్ పిక్చర్ క్వాలిటీ ఉంది, రిమూవ్ ఫీచర్స్ లభిస్తే మనకి చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి. మన కెమెరాలో చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఆ ఫీచర్స్ ఒకసారి డిస్ప్లే మీద వేస్తాను చూడండి, మీకు రివ్యూ కూడా ఉంది. మనకి చాలా బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి చాలా అవుట్పుట్ అయితే వేరే లెవెల్లో వచ్చేస్తే, పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చేస్తాయి అని చెప్పుకోవచ్చు. దీంతోపాటు సెకండ్ కెమెరా వచ్చి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది, అలాగే థర్డ్ వన్ కెమెరా వచ్చి 2 MP మైక్రో కెమెరా. ఈ 3 కెమెరా యూజ్ చేసుకుని మనం 4K 30 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది. చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సెల్ఫీకి అయితే మనకు 32 MP సెల్ఫీ కెమెరా, ఇది కూడా మనకు 4K అవకాశం ఇచ్చారు కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకైతే రీసెంట్గా చెప్పాను మనకు ప్రీవియస్ వీడియోలో. అలా మనకి ఏం చెప్పానంటే రెండిట్లో మనకు 4K అవకాశం ఇచ్చారని చెప్పాను. కాకపోతే ఇందులో కూడా మనకు 4K అవకాశం అయితే ఉంది, ఎక్కడ స్కిప్ అయితే చేయలేదు. మనం ఎగ్జాక్ట్గా ఏమేమి స్పెసిఫికేషన్ అయితే అనుకున్నామో ఫస్ట్ అదే స్పెసిఫికేషన్ తోటి అయితే గ్రాండ్గా లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రైస్ కూడా మనకి ఎగ్జాక్ట్గా మనకు 20,000 అండర్లో లాంచ్ చేస్తామని చెప్పారు కదా, అదే ప్రైస్ కూడా మనకు 20,000 అండర్లో లాంచ్ చేశారు. చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే 20,000 అండర్లో మీకు ఆల్ ఇన్ వన్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీనికి వెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ప్రాసెసరే కాదు, గేమింగ్ ప్లే చాలా బాగా చేసుకోవచ్చు. డిస్ప్లే కూడా చాలా బెటర్గా ఉంది. మన కెమెరా పరంగా చూసుకుని కూడా చాలా బెటర్ కెమెరా అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ పరంగా చూసుకుని కూడా 5000 నుంచి 200 mAh బ్యాటరీ లభిస్తుంది, 80 వాట్ సూపర్ బుక్ ఛార్జర్ లభిస్తుంది. కాబట్టి చాలా బెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు, ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. అన్ని ఫీచర్స్ అయితే చాలా బెటర్ ఫీచర్సే ఉన్నాయి. దీంతోపాటు ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చినా కూడా మనకు ఒకటే బేస్ మోడల్ ఉంది ఫ్రెండ్స్, వచ్చి 12GB RAM 512GB మోడల్. ఇందులో మనకు UFS నుంచి 3.1 లభిస్తుంది. అలాగే మనకి స్టోరేజ్ కెపాసిటీ అయితే చాలా బెస్ట్ కెపాసిటీ అని చెప్పుకోవచ్చు. అలాగే ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR5X ర్యామ్ లభిస్తుంది, చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫీచర్స్కి ఈ స్పెసిఫికేషన్కి అయితే చాలా వర్త్ అనిపించినాయి. ఇందులో మనకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే
మనకి IP65 రేటింగ్ ఉంది కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. దీంతోపాటు మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. స్టీరియో స్పీకర్స్, లౌడ్ స్పీకర్స్ ఇవైతే ఉన్నాయి. కాకపోతే ఆండ్రాయిడ్ విషయానికి Android 14 లభిస్తుంది, రియల్మీ UI లభిస్తుంది, 5.4తో లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫీచర్స్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ ఫీచర్స్ తగ్గట్టు అయితే నాకు వచ్చేది చాలా బెస్ట్ ఫీచర్స్ అనిపించింది. దీని ప్రైస్ విషయానికి వస్తే మీకు చెప్పాను 19,399 అయితే లభిస్తుంది ఫ్రెండ్స్ ప్రైస్ అనేది. ఈ ప్రైస్కి మొబైల్ అయితే నాకు వర్త్ అనిపించింది. మీకు వర్త్ అనిపించిందా లేదా తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్న టెక్నికల్ అరుగు తెలుగు మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నేను మరో కొత్త వీడియోతో కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. టాటా బై బై.